అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెన్స్. ఈరోజు పెసర్లతోటి టమాటా పప్పును తయారు చేసి చూపించబోతున్నాను. చాలా రుచికరంగా ఉంటుంది. అందులోనూ వేసవి కాలంలో ఫ్రైలు డీప్ ఫ్రైల కంటే ఇలా పెసరపప్పుతోటి తయారు చేసుకుంటే ఒంటికి ఎంతో చలువ చేస్తుంది. ఈజీగా డైజెషన్ కూడా అయిపోతుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా పెసర్లని 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, అల్లం ముక్కలను కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నానబెట్టుకున్నటువంటి పెసర్లను ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసేసి కుక్కర్లోకి వేసేసుకొని కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, అల్లము, టమాటా ముక్కల్ని ఉల్లిపాయల్లో సగం ఉల్లిపాయల్ని వేసేసుకోవాలి కుక్కర్లో. మిగతా ఉల్లిపాయల్ని తర్వాత తాలింపులోకి వాడుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కాస్తంత పసుపు వేసి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి పప్పు గుత్తితోటి మెదుపుకోవాలి. మరి మనకి పెసరపప్పులాగా కందిపప్పులాగా పేస్ట్ లాగా అవ్వదు. ఇలా గింజగానే ఉంటుంది, కానీ మెత్తగా ఉడికిపోతుంది. పప్పు గుత్తితోటి ఒక 2-3 సార్లు చక్కగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నెను పెట్టుకొని గిన్నె హీట్ అయిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీనిలోకి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కాస్తంత కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని అలాగే 2 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు కుక్కర్లోని పెసరపప్పును కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కుక్కర్లో కొన్ని వాటర్ని యాడ్ చేసి గిన్నెలోకి వేసేసుకోవాలి. మరీ గట్టిగా ఉంటే చల్లబడిన తర్వాత మరి కాస్త గట్టిపడుతుంది, కాబట్టి కొంచెం పలచగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, తగినంత కారాన్ని వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని అవసరమైతే మరికొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మరొక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఫ్లేమ్ని మీడియం టు లోలో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చాలా సింపుల్గా, చాలా త్వరగా, చాలా టేస్టీగా ఉంటుంది ఈ పెసర్లతోటి టమాటా పప్పు. ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లో 2 నిమ్మకాయల రసాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఇంకా ఉడికిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తాము అనుకున్నప్పుడు నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. నేనైతే 2 నిమ్మకాయలు, మీడియం సైజు నిమ్మకాయల రసాన్ని తీసి వేసుకున్నాను. ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 1/2 నిమిషం అలా ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసర్లతోటి టమాటా పప్పు రెడీ అయిపోయింది.